చూసినట్లయితే ప్రతి కీర్తన ఒక పాట, ప్రతి పాట ఒక థీమ్ ఉంటుంది. ఆ పాటలో ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ పాట పాడినటువంటి సందర్భాలను బట్టి కానీ ఆ ఉన్న సిట్యువేషన్స్ని బట్టి కానీ ఆ పాటలో ఉన్నటువంటి భావాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ పాటలో ఉన్నటువంటి ఆ యొక్క కీర్తనాకారుడి యొక్క పరిస్థితి ఎలా ఉంది అని మనం గమనించినట్లయితే, అతడు డేంజర్స్లో ఉన్నట్టుగా, డిఫికల్టీస్లో ఉన్నట్టుగా, మరణపు అంచుల్లో ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. శత్రువు తన మీద అతిశయించటానికి వీలైనటువంటి పరిస్థితుల్లో తను ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. 5వ వచనం 11వ వచనాలు మనం చూసినట్లయితే అక్కడ తను దుఃఖంలో ఉన్నాడు, ఎందుకంటే ఏడుపు గురించి మాట్లాడుతున్నాడు. సిక్నెస్లో ఉన్నాడు, నువ్వు నన్ను స్వస్థపరిచితివి అంటా ఉన్నాడు. నా ప్రాణమును లేవతీసితివి పాతాళముల నుండి, గోతులోనికి దిగకుండా నన్ను బ్రతికించితివి, మరణకరమైన పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 7వ వచనం కనుక చూసినట్లయితే, నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. ఒక ఎమోషనల్ టర్మాయిల్ అక్కడ కనిపిస్తూ ఉంది. హృదయంలో ఒక కలత, వేదన చెందినటువంటి పరిస్థితులు. దేవుడు నా నుండి తన ముఖమును త్రిప్పివేశాడా అన్నట్లుగా. కారణం ఏంటి? అవమానము, అపాయము, అనారోగ్యము, అంగలార్పు. 4 మాటలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి రీజన్ అని కనుక మనం చూసినట్లయితే 6వ వచనంలో, నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలమున నేను అనుకుంటుని. నేనెన్నడూ కదలను అని నా క్షేమ కాలమున నేను అనుకుంటుని. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సెంటర్డ్నెస్, గర్వము, అతిశయము, నేను ఎన్నడూ ఇక కదల్చబడలేనంతగా నేను స్థిరపడిపోయాను అనేటువంటి ఒక భావన ఇక్కడ వచ్చేసింది. సో ఈ మాటలన్నింటిని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలను బట్టి చాలామంది బైబిల్ పండితులు చెప్పేదంటే, ఈ కీర్తన దావీదు భక్తుడు ఏ సందర్భంలో రాసి ఉండవచ్చు అంటారంటే, తను అతిశయించి సాతాను చేత శోధించబడి ప్రజాసంఖ్య రాయించాడు. సైన్యాధిపతి అయిన యోవాబుని పిలిపించి, వెళ్ళి మొత్తం మన దేశంలో సైన్యం ఎంతమంది ఉందో ఒకసారి లెక్క పెట్టరా అంటాడు. అంటే యుద్ధము చేయదగినటువంటి వయస్సు కలిగినటువంటి యవనస్తులు ఎంతమంది ఉన్నారో, ఆయుధము ధరించగలిగిన వారు ఎంతమంది ఉన్నారో వెళ్ళి ఒకసారి లెక్క పెట్టమంటాడు. అప్పుడు యోవాబు అంటాడయ్యా, నువ్వు సైన్యముతో నీకేంటి అసలు? దేవుడు నీ పక్షంగా యుద్ధాలు చేస్తున్నాడు. యెహోవా యుద్ధములు జరిగించువాడు అని నీకు ఇప్పటికే పేరు. వెళ్ళిన చోటల్లా దేవుడు నీకు జయమిస్తా ఉన్నాడు. కత్తి చేతనైనను, ఈట చేతనైనను, నీ బలము చేతనైనను కాదు కదా ఇప్పటి వరకు నువ్వు యుద్ధాలు జయించింది. మరి ఇప్పుడు ఎందుకు నీవు దీని గురించి, సైన్యాన్ని గురించి ఇంత కన్సర్న్ కలిగి ఉన్నావు? చుట్టుపక్కల దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలినటువంటి రాజ్యాలన్నీ కూడా, మా దగ్గర ఇన్ని ఆటం బాంబులు ఉన్నాయి, మా దగ్గర ఇన్ని హైడ్రోజన్ బాంబులు ఉన్నాయి, మా దగ్గర ఇన్ని వార్షిప్లు ఉన్నాయి, మా దగ్గర ఇన్ని మిగ్ ప్లేన్స్ ఉన్నాయి, మా దగ్గర ఇంతమంది సైన్యం ఉన్నారని అప్పుడప్పుడు వాళ్ళు టెస్టులు చేసి పక్కనున్న దేశాలకు అలామ్స్ పంపిస్తారే, అలాగే దావీదు భక్తుడుగా అనుకున్నాడేమో తెలియదు, నా దగ్గర ఎంత సైన్యం ఉందో చూడండి అని లోకానికి చూపించుకోవాలనుకున్నాడేమో. అంతేకాకుండా, ఇదిగో నన్ను ఏ శత్రువు జయించలేడు, ఎందుకంటే నా దగ్గర సైన్యం ఉంది, నాకు బలమున్నది, నేనెన్నడూ కదల్చబడను అని నా క్షేమ కాలమున నేను అనుకుంటుని. అన్ని కాలాల కంటే డేంజరస్ కాలం ఏంటో తెలుసా? వేసవి కాలం కాదు, లేకపోతే వర్షాకాలం కాదు, క్షేమకాలం. గుర్తుపెట్టుకోండి. ది మోస్ట్ డేంజరస్ టైం ఏంటో తెలుసా? వెన్ యూ ఫీల్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ కంఫర్టబుల్ అండ్ యు ఆర్ సెటిల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. దావీదు పాపం చేసినప్పుడు కూడా కాంటెక్స్ట్ని కనుక మనం చూసినట్లయితే, యెహోవా అతనికి నలుదిక్కులా జయమును అనుగ్రహించాడు, అతని యొక్క రాజ్యమట ఏమైంది? స్థిరపరచబడిందట. ఆ తర్వాత రాస్తాడు, యుద్ధకాలమున మిద్ది మీద ఉన్నాడు అని. నా క్షేమ కాలమున నేను ఎలాగ అనుకుంటుని. సాతాను యొక్క అతి భయంకరమైనటువంటి టాక్టిక్ ఏంటో తెలుసా? వాడు ఏ విధంగా మనం శోధిస్తాడంటే, నీకు కృప అక్కర్లేదనుకుంటా అని చెప్తాడు వాడు. దేవుని దయ నీకు అక్కర్లేదని చెప్తాడు. దేవుని అవసరత నీకు అక్కర్లేదన్నట్లుగా
వాడు మనల్ని ఏం చేస్తా అంటే, నువ్వు అంతటి వాడువు, నీ వింతటి వాడువు, నీ జ్ఞానం అంతటిది, నీ బలం ఎంతటిది, ఇదిగో నీ సామర్థ్యం అంత గొప్పది, నీకంటే గొప్పవాడు ఈ లోకములు ఎవడు లేడు, నిన్నెవడండి పడగొట్టేది? నీకు ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు ఇక నీకేంటి సమస్య? ఇదిగో నువ్వు కొన్నటువంటి భూములకు రేట్లు వచ్చినాయి, ఇంక నీకేంటి సమస్య? మీ పిల్లలు అమెరికా వెళ్ళే స్థిరపడ్డారు, నీకేంటి ఇంక సమస్య? ఇదిగో నువ్వు అన్ని విషయాల్లో నువ్వు అభివృద్ధి చెందావు, నీ జ్ఞానము, నీ తలాంతులు నీకు సాటి అయిన వాడెవడు అని వాడు ఏం చేస్తాడంటే మనల్ని శోధిస్తాడు. అయితే భక్తుడైన దావీదు చాలా టఫ్ లెసన్స్ ఇక్కడ నేర్చుకున్నాడు. దాంట్లో నుంచి, అలాంటి పరిస్థితుల్లో నుంచి ఈ కీర్తన పాడుతూ ఉన్నాడు. సో కాబట్టి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్లో, ఆ కాంటెక్స్ట్లో ఈ యొక్క కీర్తనని మనము ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భక్తుడైన దావీదు ఇక్కడ దేవుణ్ణి, ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ మరలా ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాడు. ఈ యొక్క కీర్తనలో 4 రకాల ట్రాన్సిషన్స్ మనం చూస్తాము. వాటిని ఒక తర్వాత ఒకటి మనము ధ్యానించుకుందాం రండి. మొదటి 3 వచనాలు చూడండి. మొదటి 3 వచనాలు చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క విడుదల, దేవుడు అనుగ్రహించిన విడుదలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. చూడండి, నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళము నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. 4 మాటలు ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా ప్యారలలిజమ్స్ అంటారు. అంటే ఒకలాగా ఉండేటువంటి మాటలే 3 వచనాల్లో 4 రకాలైనటువంటి ఆ యొక్క మాటలతోటి దేవుడు ఆయన ఏ విధంగా ఈ విధమైనటువంటి శోధనలో నుండి, మరణకరమైన పరిస్థితుల్లో నుంచి, శత్రువు యొక్క ఆ యొక్క దాడి నుంచి, లేకపోతే ఇదిగో తను ఉన్నటువంటి ఆ యొక్క ప్రైడ్ ఆర్ సెల్ఫ్ సెంటర్డ్ నుంచి విడిపిస్తూ వచ్చాడో ఇక్కడ రాస్తున్నాడు. మొట్టమొదటిది, నన్ను ఉద్ధరించితివి. రెండవది, నా ప్రాణమును లేవదీసితివి. నన్ను స్వస్థపరిచితివి. నన్ను బ్రతికించితివి. నన్ను బ్రతికించితివి. దేవుడు 3 అవకాశాలు ఇచ్చాడు. ఏ అవకాశం నీకు కావాలంటే అప్పుడు దావీదు భక్తుడు ఏమన్నాడండి? ప్రభువా, ఈ 3 ఆప్షన్స్ నాకేదొద్దు, నాకు 4వ ఆప్షన్ కావాలన్నాడు. ఏంటి ఆప్షను? నీ చేతిలో నన్ను నేను అప్పగించుకుంటా, నీ ఇష్టం, నువ్వేం చేస్తావో చేసుకో. కరువు నేను తట్టుకోలేను, ఇదిగో శత్రువు నన్ను తరిమితే నేను చనిపోతాను, తెగుల దేశమంతా కూడా నశించిపోతుంది. ఈ 3 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కూడా నాకు నేను తీసుకోలేను. ఇప్పుడు నన్ను నేనే నీ చేతికి అప్పగించుకుంటున్నాను. నువ్వు దయగల దేవుడువు, కనికరము గల దేవుడువు, విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయని దేవుడువు. అయా, నీ చేతిలో నేను పడతా ఉన్నాను, ఏం చేస్తావో చేసుకో అన్నాడు. దేవుని హృదయాన్ని ఎరిగినటువంటి భక్తుడిన. అందుకనే ఆ పరిస్థితిలో మొర్రపెట్టాడు. మన యొక్క జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనము శోధనలోను, ఉచ్చుల్లోను, ఉరిలోను పడడానికి అవకాశం ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సెంటర్డ్నెస్, సెల్ఫ్ రిలయన్స్, ఇవి మనం ఆధారం చేసుకొని వెళుతూ ఉన్నప్పుడు అనేక సార్లు మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు రావచ్చు. అనారోగ్యం వచ్చింది, ఆపదలు వచ్చినాయి, అవమానం వచ్చింది. అందుకనే ఇక్కడ ఆక్రందన చేస్తున్నాడు. దేవా, నీవు నన్ను విడిపించితివి. మొట్టమొదటి ట్రాన్సిషన్ అంటే ఫ్రమ్ డెత్ టు లైఫ్. ఫ్రమ్ డెత్ టు లైఫ్. మరణపు అంచుల్లోకి వెళ్ళాను అయ్యా, నీవు నన్ను బ్రతికించావు. నా ప్రాణమును ఏం చేశాడంటే ఆయన పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. షియోల్ అని రాస్తుంది. పాతాళంలోనికి దిగిపోవలసిన వాడు నేను. అంతేకాదు అయా, గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. మరణమైపోవలసినటువంటి వాడను నీవు నన్ను బ్రతికించితివి. అంతేకాదయా, నీవు నన్ను స్వస్థపరిచితివి. స్వస్థ బుద్ధినిచ్చాడు ముందు, ఆ తర్వాత మిగిలిన స్వస్థతలన్నీ కూడా. రియలైజేషన్ వచ్చింది తన జీవితంలో. నేను గొప్ప పాపము చేసి తిని, ఒకే ఒక మాట అన్నాడంతే. బెత్షెబాతో పాపము చేసినప్పుడు నేను పాపము చేసి తిని అని ఒప్పుకున్నాడు. అయితే
ఒకవేళ గనక ఈ పాటకు గనక అదే గనక సందర్భం అయితే అయి ఉండట్లయితే అక్కడ దావీదు భక్తుడు ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలు చాలా గొప్ప ఒప్పుకోలు. ఎందుకంటే నేను గొప్ప పాపము చేసి తిని, ఐ హావ్ కమిటెడ్ ఎ గ్రేట్ సిన్, ఎ గ్రేట్ సిన్. స్వస్థతను ప్రభా నీవు నాకు ఇచ్చితివి. కాబట్టి ప్రభువుని ఇక్కడ స్తుతిస్తా ఉన్నాడు. మన యొక్క జీవితంలో కూడా మనం ప్రభువుని ఆరాధించాలి. అనేక సార్లు నేను దారి తప్పిపోయినప్పుడు, అనేక సార్లు నేను త్రోవ విడిచి నా సొంత మార్గాల్లోకి వెళ్ళినప్పుడు, నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని అనేక సార్లు నీ యొక్క మార్గాలు తొలగిపోయినప్పుడయ్యా, నీవు నన్ను కొన్నిసార్లు నష్టము కలిగిన, కొన్నిసార్లు శ్రమ కలిగిన విడిచిపెట్టకుండా తిరిగి మరలా నన్ను సమకూర్చినందుకు వందనాలు. తిరిగి మరలా నీ దగ్గరకు చేర్చుకున్నందుకు వందనాలు. లేకపోతే నేను ఎప్పుడో నశించిపోయిండేవాడినేమో, గోతులోనికి దిగిపోయిండేవాడినేమో. నా శత్రువు నా మీద అతిశయించకుండా నీవు నన్ను ఉద్ధరించినందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభు అని మనం ప్రభుని స్తుతించవలసిన వారమే ఉన్నాం. రెండవదిగా గనక మనం చూసినట్లయితే 4-5 వచనాలు చూడండి. యెహోవా భక్తులారా ఆయనని కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. మొట్టమొదటిది గ్రాటిట్యూడ్ ఫర్ డెలివరెన్స్. రెండవది కనుక మనం చూసినట్లయితే ద గ్రౌండ్ ఆఫ్ ప్రైజ్. అంటే ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడో దానికి కారణాలు ఏంటో ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన నామము పరిశుద్ధమైనది. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక దివారాత్రములు కొనియాడబడుచున్న దేవుడు ఆయన. పరిశుద్ధుడు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? హీఈస్ డిఫరెంట్, హీఈస్ సపరేట్, హీఈస్ నాట్ లైక్ అదర్ గాడ్స్, హీఈస్ నాట్ లైక్ అదర్ క్రియేషన్. లేకపోతే సృష్టిలో ఆయన భాగము కాదు, లేకపోతే మిగిలిన వారిలాగా ఆయన కాదు. ఆయన ప్రత్యేకమైన వాడు. కాబట్టే మనల్ని ఆయన కొరకు ప్రత్యేకించుకున్నాడు. మీకు ఆ మాట చెప్పనా? మన యొక్క అన్ని సమస్యల కంటే పెద్ద సమస్య ఏంటో తెలుసా? మన సమస్యలు, అన్ని సమస్యల కంటే పెద్ద సమస్య ఏంటో తెలుసా? మన దేవుడు పరిశుద్ధుడు, అదే మన సమస్య. మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, అదే మన సమస్య. ఎందుకని? బై నేచర్ వీఆర్ సిన్నర్స్, బై నేచర్ హీ ఈజ్ హోలీ. అది సమస్య దేవునికి మనకి. మన దేవుడు చూసి చూడనట్లుగా ఉండేవాడైతే అసలు సమస్య లేదు మనకి. సమస్తాన్ని చాప కింద పట్టేసి పర్లేదు భక్త నిన్ను మెచ్చి తిని అంటే ఇక మనకు అసలు సమస్య లేదు లోకంలో. వి కెన్ ఎంజాయ్, ఎలాగైనా బ్రతకొచ్చు, ఏదైనా చేయొచ్చు. చివరాఖరికి సండే ఆరాధనకు వచ్చి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు అని చెప్పేసి ఒక మొక్కు మొక్కి వెళ్ళొచ్చు. మన దేవునితో అది కుదరదే. ఆయన దుష్టత్వమును సహించలేని దేవుడు, పాపమును ఓర్వలేని దేవుడు ఆయన. నా హృదయానుసారుడైనటువంటి మనుషులని ఎవరి గురించి అయితే దేవుడు చెప్పాడో అదే మనిషి యొక్క పాపాన్ని తీసుకొని బట్ట బయలు చేసి నడు రోడ్డు మీద పెట్టాడు ఆయన. అయితే ఎప్పుడైతే దేవుని గురించినటువంటి సరైన అవగాహనలోనికి మనం వెళ్తామో ఆయన పరిశుద్ధతను గురించి మనము ఆరాధిస్తామంట. ఆయన పరిశుద్ధతను గురించి మనం ఆరాధిస్తాం. ప్రభువా నీవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నేను నిన్ను ఆరాధిస్తా ఉన్నాను. నువ్వు దుష్టత్వమును సహించలేవు, అన్యాయమును అక్రమమును ఓర్చుకోలేవు. ప్రభువా మేము దారి తొలగిపోయినప్పుడు సైతము మీరు పర్వాలేదులే మా పిల్లలే కదా అని ఇదిగో నీవు పక్షపాతము కానీ లేకపోతే మీ స్వభావానికి విరుద్ధముగా కానీ మీరెన్నడూ ప్రవర్తించడు. ఒక దెబ్బ కొట్టైనా ఒక ముళ్ళు పెట్టైనా, చెప్పనేంటి ఈ మధ్య అన్న నేర్పించాడు కదా అందరికీ, ఒక దెబ్బ కొట్టైనా ఒక ముళ్ళు పెట్టైనా తిరిగి నువ్వు మరలా మమ్మల్ని మీ దగ్గర తీర్చుకుంటావు. నీ చిత్తంలో నీ ఉద్దేశంలో నీకు మమ్మల్ని తీసుకొస్తావు. అందును బట్టి నీకు వందనాలయ్యా. ఐ ప్రైజ్ యూ అండ్ ఐ వర్షిప్ యూ బికాజ్ యు ఆర్ అన్కాంప్రమైజ్డ్ గాడ్, యు ఆర్ హోలీ. నీవు పరిశుద్ధుడవు కాబట్టి నేను ఆరాధిస్తా ఉన్నాను. రెండవది కనుక మనం చూసినట్లయితే ఆయన కోపాన్ని బట్టి నేను ఆరాధించాలి తెలుసా?
ఆయన కోపపడే దేవుడు, అందుని బట్టి మనం ఆరాధించాలి. ఆయన కోపం ఏంటో తెలుసా? ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను మనకు తెలియజేస్తా ఉంది. కోపపడని దేవుడు ఆయన పరిశుద్ధుడు కాదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆయన ప్రేమామయుడు కాదు. ఈ కోపం ఎందుకు వచ్చిందో తెలుసా? ప్రేమ. మన పిల్లలు తప్పు చేస్తే మనం కోపపడతాం. దేనికి? కారణం ఏంటి? వాళ్ళని ప్రేమిస్తున్నాం కాబట్టి. తండ్రి తను ప్రేమించు ప్రతి కుమారుని ఏం చేస్తాడా? గద్దిస్తాడు. ఇంకా గద్దింపు వినకపోతే ఆయన దండిస్తాడు, క్రమశిక్షణ చేస్తాడు. దేవుడు ఆయన కోపము అయితే అది నిమిషకాలమే మాత్రమే ఉండే కోపం అండి. అందుని బట్టి ప్రభుని స్తుతి, అయా నీ కోపమును, నీ ఉగ్రతను ఎవడ తాళగలడు? అయితే నీ కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. అందుని బట్టి మీకు వందనాలు. ఒక్కసారిగా గట్టిగా పిల్లవాళ్ళ మీద కోపపడతాము, అంతే. విత్ ఇన్ నో టైం మరలా ఏం చేస్తాం? వారిని చక్కగా మరలా దగ్గర తీసుకొని వాళ్ళని ఓదారుస్తాం. వాడు బేరమని అరుస్తాడు, ఆ మూల కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. వెంటనే ఏం చేస్తారు? తల్లి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తారు? తండ్రి వెళ్ళి వెంటనే ఓదారుస్తాడు, వెంటనే మరలా వాళ్ళని సమకూరుస్తారు. మన దేవుని యొక్క ప్రేమ, ఆ ఫాదర్లీ లవ్. ఆయన కోపపడతాడండి, గుర్తుపెట్టుకోండి. ఆయన కోపపడతాడు, కానీ ఆ కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. ఆ కోపము దేవుని నీతిని నెరవేరుస్తుంది. అందుకని ఇక్కడ భక్తుడు, అయ్యా నువ్వు కోపపడకపోతే నేను ఎప్పుడో పాడైపోయిండేవాడిని, నశించిపోయిండేవాడిని. బెత్తమ పట్టుకోకపోతేనట పిల్లలు ఏమైపోతారు? దేవుని వాక్యమే చెప్తుంది, యూజ్ ద స్టిక్. దేవుడు కూడా స్టిక్ తీసుకుంటాడు. దాంట్లో ప్రేమ ఉన్నది, దాంట్లో దేవుని యొక్క ఉద్దేశాలు ఉన్నాయి, పర్పసెస్ ఉన్నాయి. అందును బట్టి నేను నిన్ను ఆరాధిస్తా ఉన్నానయ్యా. దో ఇట్ ఈస్ పెయిన్ఫుల్ బట్ ఇట్ ఈస్ పర్పస్ఫుల్. ఇట్ హ్యాస్ అ పర్పస్ ఇన్ దాట్. అండ్ దెన్ మూడోదిగా ఆయన దయ గురించి దేవుని ఆరాధిస్తున్నాడు. మొట్టమొదటిది ఆయన పరిశుద్ధత, రెండవది ఆయన కోపము, మూడవది ఏంటంటే ఆయన దయ. చూడండి, నీ దయ ఆయుష్కాలమంతయు నిలిచును. ఆయుష్కాలమంతయు నిలిచినటువంటి ఆయన దయ, ఆయన మర్సీ, ఆయన కనికరము, ఆయన దయ అనేది జీవితకాలమంతా, ఆయుష్కాలమంతా మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఈయన, మన దేవుడు. అందుకనే మన యొక్క జీవితంలో ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, 3 రకాలైనటువంటి ట్రాన్సిషన్స్ గురించి మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిది రాత్రి నుంచి ఉదయానికి ట్రాన్సిషన్, ఏడ్పు నుంచి సంతోషానికి ట్రాన్సిషన్, నిమిష కాలము నుండి ఆయుష్కాలమునికి ట్రాన్సిషన్. కాంట్రాస్ట్ వర్డ్స్ అన్నమాట ఇవి. రాత్రి అనుభవము, రాత్రి అంతయు ఏముందట? ఏడ్పు. రాత్రి అంతా ఏడ్పు ఉండినను, రాత్రులు నిద్ర పట్టట్లేదట. భయము, అన్సర్టైనిటీ, కొన్నిసార్లు పాపము, గిల్ట్. ఇదిగో ఈ విధమైన పరిస్థితుల్లో నిద్ర ఎలా పడుతుందండి? రాత్రి అంతా ఏడ్పు ఉండినను, రాత్రి అంతా భయము ఉండినను, అవమానము, అపాయము, అనారోగ్యములు, ఈ విధమైనటువంటి అంగలార్పులో గోనె పట్ట కట్టుకొని తను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయా రాత్రి అంతా కూడా ఏడ్పు ఉన్నది. కానీ వాస్తవం ఏంటో తెలుసా? న్యాచురల్ మీన్స్ ఏంటో తెలుసా? ప్రతి రాత్రి తర్వాత ఏమున్నది? ఉదయం ఉన్నది. ఉదయం ఉంది. ఉదయాన్నే సంతోషము. నీ వెలుగును ప్రకాశింపచేస్తావయ్యా. ఎందరూ ఆయన వైపు చూసిరో వారి ముఖములకు వెలుగు కలిగెను. వారికి వెలుగు కలిగిన వారి ముఖములెన్నడూను లజ్జింపలేదు. ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు ఆయన తన వెలుగునిస్తాడు మనకి. చీకట్లోనూ నుంచి వెలుగులోనికి మనం నడిపించే దేవుడు. అంతేకాదు అక్కడ అంటున్నాడు కదా, ఏడ్పు సంతోషముగా మార్చావు. నిమిషకాలం ఉండేటటువంటి కోపము ఏమైందంటే ఆయుష్కాలమంతా ఉండే దయగా నీవు చేసేదివి. ప్రభువా మీకు వందనాలయ్యా. రెండవది ఫ్రమ్ నైట్ టు మార్నింగ్. మొట్టమొదటిది ఫ్రమ్ డెత్ టు లైఫ్. రెండవది ఏంటి?
ఫ్రమ్ నైట్ టు మార్నింగ్, రాత్రి నుండి ఉదయము. మూడవదిగా 6వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే, నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమును అనుకొంటిని, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. యెహోవా నీ కొరకే నీకే మొరపెట్టితిని, నా ప్రభువును ప్రతిమాలు కొంటిని. నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యమును గూర్చి అది వివరించిన, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడువై ఉండుము. ఇక్కడ తన యొక్క పరిస్థితిని తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను కదల్చబడను అనుకుంటుని, నాకు ఇక సమస్య ఏమి లేదులే అనుకుంటుని, కానీ నీ దయ, నీ కరుణ, ఇవి రెండింటిని నేను విస్మరించానని నాకు అర్థం కాలేదు ప్రభువా. ప్రైడ్, గర్వం అనేది ఎందుకు చాలా ప్రమాదకరమైనదో తెలుసా? ప్రైడ్ ఆల్వేస్ రిజెక్ట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇట్ రిజెక్ట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దయను, దేవుని యొక్క కృప నాకు అక్కర్లేదని చెప్తుంది గర్వం. నా శక్తితో, నా బలంతో నేను నిలబడతానని చెప్తాడు వాడు. అందుకనే గాడ్ రెసిస్ట్ ద ప్రైడ్ అండ్ దీనులకు ఆయన కృప. చెప్పండి, దీనులకు కృపనే అనుగ్రహించింది. సో గ్రేస్ అండ్ ప్రైడ్ ఈ రెండు ఆపోజిట్ అన్నమాట. ఆయన గర్విష్ఠులని ఆయన అణిచివేస్తాడు, దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. దీనులకు కృప అనుగ్రహిస్తాడు. హ్యూమిలిటీ అనేది దీనముగా ప్రభు సన్నిధికి మనం వెళ్ళటము. దయ కలిగి నీవే నన్ను పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును దాచుకునేట్లా నేను కలత చెందితిని. ద సైలెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ సో హారిబుల్ అండి. 28వ కీర్తన చదవండి ఒకసారి, మొదటి వచనము. 28వ కీర్తన మొదటి వచనము. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకించుము. ఆ మాట అందరూ చదవండి. నీవు మౌనముగా ఉండి నీడలా నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నీవు మౌనముగా ఉండి నీడలా ప్రభువా నేను చచ్చిన వాడిని అగుదును. మరణమే. నువ్వు మౌనముగా ఉండి నీడలా మరణమే. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. నీళ్ళలో నుంచి చేప బయటపడినట్లుగానే అయిపోద్ది నా పరిస్థితి. మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకున్నది. ద సైలెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ సో హారిబుల్ అండ్ యూ అండ్ ఐ కెనాట్ టాలరేట్. వి కాంట్ లివ్ వితౌట్ హిస్ వర్డ్. నువ్వు మౌనముగా ఉండిన ఎడల, అయ్యా దేవుని యొక్క మౌనం అనేది ఎంత భయంకరమో ఊహించలేము. దేవుడు మౌనంగా ఉన్నాడా? నీ జీవితంలో ఇక నరకమే. ఆ విషయం భక్తుడైన దావీదుకు తెలుసు అండి, బాగా తెలుసు. అందుకంటున్నాడు, నేను చచ్చిన వాడిని అగుదును నువ్వు మౌనముగా ఉండినలా. అక్కడ అంటున్నాడు, నీ ముఖమును నువ్వు తిప్పుకొనినలా నా వైపు నుండి నేను కలత చెందిన వాడిని అగుదును. దేవుని యొక్క ఆమోదం కోసం బ్రతకాలి మనం. దేవుని యొక్క ఆమోదం కోసం బ్రతకాలండి. ఫర్ ద అప్రూవల్ ఆఫ్ గాడ్. జీవితంలో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నాట్ ఫర్ ద అప్రూవల్ ఆఫ్ పీపుల్. మనుషుల యొక్క మెప్పు కోసం, మనుషుల యొక్క ఆమోదం కోసం బ్రతకవాడు ఎప్పుడు దేవుని సంతోష పెట్టలేడు. దేవుని సంతోష పెట్టాలని బ్రతికేవాడు ఎవరు కూడా దీని గురించి అసలు పట్టించుకోడు. వెదర్ దే యాక్సెప్ట్ ఆర్ నాట్, వెదర్ దే అప్రూవ్ ఇట్ ఆర్ నాట్, ఐ లివ్ బిఫోర్ గాడ్. నేను దేవుని ముందు యథార్థంగా బ్రతకడానికి ఇష్టపడతాను. అండ్ ఐ లివ్ ఫర్ ద అప్రూవల్ ఆఫ్ గాడ్. నీ ముఖమును నువ్వు తిప్పివేసుకున్నట్టే నేను కలత చెందిన వాడు నగుతును. నువ్వు మౌనముగా ఉండిన ఎడల నేను చచ్చిన వాడు నగుతును. ప్రభువా నాతో మాట్లాడు, మరలా నన్ను దర్శించు, మరలా నన్ను సంధించు. మీరు ఎప్పుడైనా గమనించారా? చిన్నపిల్లలు వీళ్ళు ఏదైనా తప్పు చేశారనుకోండి, మమ్మీ అంటది నేను నీతో మాట్లాడిన పో అంటది. ఇక
జస్ట్ ఫర్ ఫన్ ఆమె ఏం చేస్తుంటే గట్టిగా మూతి బిగించుకొని నేను నీతో మాట్లాడను పో అని చెప్పేసి ఒక మూల నెల కూర్చుంటుంది. వీడి చిన్నపిల్లడే, ఏమీ తెలియదు అసలు, బేసిక్స్ మినిమము మెచ్యూరిటీ ఏమి లేనటువంటి చిన్న బిడ్డ కూడా మమ్మీ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు, మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ, మమ్మీ మాట్లాడు మమ్మీ, మమ్మీ మమ్మీ ఒక 2-3 నిమిషాలు బ్రతిలాడిన తర్వాత వీడేం చేస్తాడు తెలుసా, వీడు ఆయుధం తీస్తాడు. ఏంటి ఆయుధం? ఏడ్పు. అది ఇక్కడ కూడా ఆయన అదే చేశాడు. ఇక బ్రతిలాడుకున్నాడు, ఎదురు చూస్తాడు, దేవుని యొక్క మౌనాన్ని తట్టుకోలేక బేరమని ఏడుస్తున్నాడు. వాట్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఇట్ ఈస్. మన బలహీనతల్లో కూడా, మన యొక్క ఇదిగో దారి తప్పిపోయిన పరిస్థితుల్లో కూడా మనల్ని దేవుడు ఎంత అద్భుతముగా ఆయన ప్రేమ చేత ఆయన కరెక్ట్ చేసుకుంటూ తిరిగి మరలా నడిపిస్తా ఉన్నాడండి. ఇది చాలా గొప్ప గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ఎప్పుడైనా దేవా నువ్వు నన్ను కోపపడినందుకు నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను చెప్పారా? అయా నన్ను చూస్తూ ఊరుకోకుండా అనేక సార్లు నన్ను గద్దించినందుకు నీకు వందనాలు ప్రభా అని చెప్పావా? ప్రభా నా పాటికి నన్ను వదిలేయకుండా, నన్ను దారి తప్పినప్పుడు, తప్పు చేసినప్పుడు, పడిపోయినప్పుడు, నేను ప్రభా ఇబ్బంది పెట్టినప్పుడు ఎదుగో నన్ను దండించినందుకు, క్రమశిక్షణ చేసినందుకు మీకు వందనాలు ప్రభా అని ప్రభువుని ఎప్పుడైనా ఆరాధించారా? అండ్ దిస్ ఇస్ అ టైమ్ అండ్ దిస్ ఇస్ సచ్ సామ్. అలాంటి కీర్తన ఇది. ఇక్కడ ప్రభుని ఆయన ఆరాధిస్తా ఉన్నాడు. ఫ్రమ్ ప్రైడ్ టు ద హ్యూమిలిటీ. ఇక్కడ గర్వము అతిశయాల నుంచి ఇప్పుడు ఆయన దీనుడైపోయాడు. ఆయన దయను కోరుకుంటున్నాడు, ఆయన కరుణను కోరుకుంటున్నాడు. నీవు నన్ను స్థిరపరిచితివి, నీవు నాకు సహాయుడు అయితివి, కాబట్టి నేను నిన్ను స్తుతిస్తా ఉన్నానంటున్నాడు. చివరిగా 11-12 వచనాలు చూడండి. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చున్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఫ్రమ్ మార్నింగ్ టు డాన్సింగ్. అంగలార్పును మార్పి నాకు గోనెపట్టను తీసివేసి సంతోష వస్త్రమును ధరింపచేశావు. నా అంగలార్పును నాట్యముగా మార్చివేశావు. ఫ్రమ్ గ్లాడ్నెస్ ఫర్ సారో, ఫ్రమ్ మార్నింగ్ టు డాన్సింగ్. అంగలార్పును నాట్యముగాను గోనెపట్ట అనేది అంగలార్పుకు సూచన, శ్రమకు సూచన, దుఃఖానికి సూచన, ఎంతో భయంకరమైనటువంటి శ్రమకు సూచన. నాట్యము, సంతోష వస్త్రము. ఈ కీర్తన ఎలా ప్రారంభమైంది, ఈ కీర్తన ఎలా ముగించబడుతుందో చూడండి. ఒక అవమానముతోనూ ఆక్రందనతోనూ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రారంభించబడిన కీర్తన ఆనందముతో, సంతోషముతో, నాట్యముతో ముగించబడతా ఉంది. అందుకే అంటున్నాడు కదా, నేను మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు. చెప్పండి, నేను మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు. నేను మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు. నీవు మౌనంగా ఉండలేదు ప్రభువా, నీవు మౌనంగా ఉండలేదు. నా జీవితంలో మీరు చేసినటువంటి మేలును బట్టి వందనాలు. అందుకనే ఈ కీర్తనకు మనం గనక ఒక టైటిల్ పెట్టాలంటే, ఫ్రమ్ మార్నింగ్ టు డాన్సింగ్ ఇన్ ద మార్నింగ్. చెప్పండి, ఫ్రమ్ మార్నింగ్ టు MOUR, మార్నింగ్ అంటే ఏంటి? ఏడ్పు. ఫ్రమ్ మార్నింగ్ టు డాన్సింగ్ ఇన్ ద మార్నింగ్. ఉదయమనే సంతోషము. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయింది. ప్రభు మరలా నా వైపు తేరి చూశాడు. అరుణోదయ దర్శనాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. తిరిగి మరలా ఆయన యొక్క స్వరాన్ని నన్ను బ్రతికించాడు. ఇక చావు గోతి నుండి ఆయన నన్ను లేవనెత్తాడు. కాబట్టి నేను నా అంగలార్పును తీసివేశాడు, నాట్యముగా మార్చాడు. నా గోనె పట్టను తీసివేశాడు, నాకు సంతోష వస్త్రములు ధరింపచేశాడు. కనుక నేను మౌనముగా ఉండక నిత్యము ఆయనను స్తుతించెదను.